మాట్లాడుతున్నాడు. అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్ కు పొన్న ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా రాడని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండగా వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని మేము ఆ వర్గం నుంచి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీగా పడితే మేము మీరేసుకొని మేము గెలిపించాం ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్. మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్ మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించడానికి మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగే మన ఏమయ్యా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అనాలన్నా మళ్ళీ కూడా అది క్లియర్ గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్పోర్ట్ చైర్మన్ గా టైం కన్సల్ట్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకుంటే నేను 3:30కి వస్తాను అన్న. లేట్ గా రావడం జరగలేదు కదా మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వర్క్స్పోర్ట్ చైర్మన్ అజ్మత్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న అంటే 2500 స్క్వేర్ యార్డ్స్ సంబంధించినటువంటి వర్క్స్పోర్ట్ మనం జీవో ఇస్తున్నామన్నా మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అహ్మద్ భాయ్ మనకు సంబంధించిన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకెవరు మీరు 100 ఇవ్వండి నాకు అభ్యర్థి అయితే నేను 3:30కి వస్తాను ధర్మపురంలో ఉన్నా నేను 3:30కి బయలుదేరి వస్తా అని చెప్పిన నేను 3:30కి బయలుదేరి వస్తా అని చెప్పి నేను 3:10 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతా అన్న. మళ్ళీ 5 నిమిషాలు అహ్మద్ భాయ్ అన్న ఇట్లా పొన్న ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు. వాళ్ళు అర్జెంట్ అంటే పంచాయతీ మీటింగ్ జరిగింది నేను వచ్చి జాయిన్ అవుతా. ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళ ఆగా నాకు తెలుసు కానీ అన్న అది అహ్మద్ భాయ్ నేను చెప్పిన ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చినానన్నా నేను డబ్బు నుండి కాదు మా తండ్రి కేంద్ర మంత్రి కాదు సామాన్యమైన అర్జనవాడ నుండి కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని కష్టాలు తెలిసిన వ్యక్తిని. ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ దగ్గర ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుడు కాదు నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళలో కూడా ఊహించలేదు. అంటే నేను అన్న టైం 10 నిమిషాలు కరెక్ట్ 3:40 నిమిషాలు కడుగున్నాను నేను నా టైం చూసుకున్నాను. నేను నా కన్సల్ట్ శాఖ అంటే ఏం లేదన్నా నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఉండలేదన్నా. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్నా మా వర్గీకరణ కేటగిరీషన్ కొట్టి మనం వ్యతిరేకిస్తాడు. వీడు ఒక మాదిగో ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు వీళ్ళు లెక్కంతా నేను లేచిపోతా అనుకున్నాను. అందుకనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు బాధ చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అది నాకు రాకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడి ఎందుకంటే అంటే ఎందుకు లైవ్ లో అన్నా అంటే మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాటు జరుగుతాయన్నా. పొరపాటు సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఫోన్ అంటే తప్పు తెలుసు మనకున్న స్నేహితులతో మనకు జిల్లా వాళ్ళం నేను బీసీ ఎస్సీ అన్న నేను మనసులో పెట్టుకోకు నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన ఆయన ఒక మాట మాట్లాడతాను అనుకున్నా. ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయాలి. ఎవరు ఫోన్ చేసినా అంటున్నాడు ఆయన అనలేదు అనుకున్నా. ఆయన అనలేదు ఇట్లా ఆయన అంటే
అన్న రఘువన్ ఒకటే అన్న, నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ జెండా కాంగ్రెస్ పార్టీని అనుకుని విద్యార్థిగా ఆ స్థాయికి ఈ స్థాయి వచ్చినామన్న. నేను 3 నెలలుగా నేను మంత్రిగా పనిచేస్తున్నా. మీరు నా రిపోర్ట్ తీసుకున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంటున్నా, పేదోళ్ళకి అందుబాటులో ఉంటున్నా, మా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉట్లాట కానీ ఆవేశపడే విధంగా ఎక్కడ కూడా తప్పు చేస్తాను. నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని, కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు కానీ నేను మాదిగా ఉంది కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది. నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది. ఇక ఆయన ఇప్పటికైనా ఇప్పటికే ఇవాళ నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానప్పుడు ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మన ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా. ఇది నా జాతి ఎంటర్ నా రాష్ట్ర జాతిని అవమానపరిచింది. నమస్తే అన్న, మాట్లాడినా అని చెప్పి మాట్లాడతాడు. అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా ఎంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరూ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక నడడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్న ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తారా రాడా అని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము వాళ్ళ వర్గాన్ని ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీగా పడితే మేము మీరేసుకొని గెలిపించాం. ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం, వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్ మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించడానికి మా పాత్ర ఉన్నది. తోటి అంటే మన ఏమయ్యా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట అన్నా. మళ్ళీ కూడా అది క్లియర్ గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ బాయి వర్క్స్ బోర్డ్ చైర్మన్ గా